మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. యోహాను సువార్త 3వ అధ్యాయము 14-15 వచనములో, అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. ప్రభువైన వారు శరీరధారిగా ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన మాట్లాడుతున్న మాటలు యేసుక్రీస్తు పాత వడంబడికను నెరవేర్చడానికి రావాల్సిన ప్రవచనంలో భాగం. ఆయన పాత నిబంధన ప్రవచనాన్ని సూచించాడు. అది ఇక్కడ మనం చదువుతున్న మాట. అరణ్యంలో మోషే సర్పాన్ని ఎలాగైతే ఎత్తాడో అలాగే విశ్వాసముంచు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందడానికి ఆయన పైకి ఎత్తబడాలి. ఇశ్రాయేలీలు అరణ్యములో విషపూరిత సర్పములచే కాటుకు గురైనప్పుడు సిలువపై ఉన్న పామును చూడడమే పరిష్కారం. సిలువ వైపు చూడని వారందరూ కూడా చనిపోయేవారు. ఈ విషయాన్ని మనం సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4-9 వచనాల్లో చూస్తాం. ఒకసారి చూస్తే, వారు ఏదేమో దేశమును చుట్టిపోవాలని హోరు కొండ నుండి ఎర్ర సముద్రం మార్గంగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనుల ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మునెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీలలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా యొద్ద నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనని వేడుకోమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూచి బ్రతుకునని మోషేతో సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఇది సంఖ్యాకాండంలో జరిగిన చరిత్రను మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఎదోము చుట్టూ తిరిగి వెళ్ళాలని హోరు పర్వతం నుంచి ఎర్ర సముద్రంలోనికి వెళ్లే త్రోవ పట్టి ప్రయాణం చేశారు. మార్గాయాసము చేత ప్రజలు ఓపిక పట్టలేక దేవునికి మోషేకి విరోధంగా మాట్లాడి, ఈ అరణ్యములో మేము చనిపోవాలని ఐగుప్తు నుంచి మమ్మలను రప్పించారెందుకు? ఇక్కడ కోరిన తిండి లేదు, నీళ్లు లేవు, ఈ చప్పనిది తిని మాకు వెగటు పుట్టింది అని అంటున్నారు. మరి అందుచేత దేవుడు వారి ప్రవర్తించిన తీరుకు, వారి యొక్క తిరుగుబాటు చేసిన యొక్క తత్వానికి ప్రజల మధ్యకు విషము గల పాములను పంపించాడు. అవి వారిని కరిచాయి. కనుక ఇశ్రాయేలు ప్రజలలో చాలామంది చనిపోయారు. అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు తమకు ఎదురైన ఇక్కట్ల గురించి, వారి ఆహారం గురించి, వారి శత్రువుల బలం గురించి, దేవుని తీర్పుల గురించి, అరణ్యములోని స్థితిగతులను గురించి సణుక్కుంటున్నారు. అంటే దేవుని నాయకత్వము, ఆయన వారిని పోషిస్తున్న విధానం, వారిని నడిపిస్తున్న విధానం, వారి కోసం దేవుడు ఏర్పాటు చేసిన యొక్క కనాను స్థలం, నియమించిన నాయకుల గురించి సనిగిన సణుగులు, ఇవన్నీ కూడా దేవుణ్ణి శంకించడమే చూస్తున్నాం. వారి యొక్క ప్రవర్తన విధానంలో ఆయన మీద కూడా సణుక్కోవడం, ఇట్లాంటివన్నిటినీ దేవుడు పాపముగా పరిగణించి ఇంకా దేవుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు. అంటే ప్రజలు మోషే దగ్గరికి వచ్చి మోషేతో అంటున్నారు, మోషేతో అంటున్నారు, యెహోవాకి విరోధంగా మేము మాట్లాడి తప్పిదం చేశాం, మా మధ్యలో నుంచి ఈ పాములు తొలగించేలాగా ఆయనను వేడుకో అని మరి మోషేని అడుగుతున్నప్పుడు, ప్రజల కోసం మోషే ప్రార్థన చేసి మరి చేసినప్పుడు దేవుడు తనకి చెప్పిన మాట, నీవు విషము గల పామును యొక్క పాము లాంటి సర్పరూపాన్ని చేయించి స్తంభం మీద పెట్టు. పాము కరిచిన వారెవరైనా సరే ఆ రూపం వైపు చూస్తే బ్రతుకుతారు. అందుచేత మోషే ఇత్తడి పామును చేయించి స్తంభం మీద ఉంచాడు. పాము కరిచిన వారెవరైనా సరే ఆ ఇత్తడి పామును చూచినప్పుడు బ్రతికారు. మోషే
అలాగా ఆ ఇత్తడి పామును పైకెత్తినప్పుడు చనిపోతున్న వారు బ్రతికారు. అపరాధములో పాపములో చనిపోయిన మనుషుల యొక్క జీవిత విధానాన్ని మనం చూస్తే మరి అపోస్తులైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అంటున్న మాటను మనం చూస్తే పాపముల చేతను అపరాధముల చేతను మనందరూ కూడా చనిపోయిన వారంగా ఉంటే క్రీస్తు మనల్ని బ్రతికించాడు. మరి మన యొక్క స్థితి ఎలా ఉంది అని అంటే అక్కడ చదువుతున్న మాట 3వ వచనంలో, మనసు యొక్క కోరికలను నెరవేర్చుకొనొచ్చు శరీరాశలను అనుసరించి ప్రవర్తించుచు స్వభావ సిద్ధముగా దైవోగ్రతకి పాలైన వారంగా మనమున్నాం. ఆనాటి ఇశ్రాయేలీల గురించి అక్కడ మనం చదువుతున్న సందర్భం సంఖ్యాకాండంలో అదే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి యోహాను సువార్తలో ఎత్తి మాట్లాడుతున్నారు. అది ఎలాగైతే ఆ యొక్క సర్పముని ఎలాగైతే మోషే సర్పముని ఎలాగైతే ఎత్తారో విశ్వాసముంచు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్యజీవం పొందడానికి ప్రభువైన యేసు పైకెత్తబడాలి అని మాట్లాడుతున్న మాటలని మనం చూస్తే మనిషి యొక్క స్వభావం ఏ విధంగా మారిపోయిందంటే మనసు యొక్క కోరికలను నెరవేర్చడానికి అలా నెరవేర్చే క్రమంలో దైవోగ్రతకి పాలైపోయి మరణశిక్షకి మనం పాత్రులమైన స్థితిలో మరి ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు చేసిన కార్యాన్ని అయితే మనం చూస్తున్నాం. మరి దేవుడు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలను బట్టి మోషేతో మాట్లాడినప్పుడు మోషే పైకెత్తుతున్నప్పుడు చనిపోతున్న వారు బ్రతికారు. అలాగే పాపములను అపరాధములను మన యొక్క జీవితంలో దైవోగ్రతకి పాలైన మనల్ని కూడా ఆత్మ సంబంధంగా తిరిగి బ్రతకాలంటే యేసుని పైకెత్తడం జరగాలి. ఇలా పైకెత్తడం అంటే శిలువ మీదకే. మరి యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తే, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందినని చెప్పాను. మనం చదువుతున్న మాట యోహాను సువార్త 12వ అధ్యాయంలో అంటున్నారు, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరూ కూడా నా యొద్దకు ఆకర్షించబడతారు. మరి మనం ఇంకొక చోట చూస్తాం, తండ్రి చేత ఆకర్షింపబడిన వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే నా దగ్గరికి వస్తారు అని. తండ్రి చేత ఆకర్షించబడిన వారు ఆయన తాను ఇక్కడ 12వ అధ్యాయంలో అంటున్నారు, పైకెత్తబడిన అందరూ నా యొద్దకు ఆకర్షించుకుందునని చెప్పెను. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండునో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. మనం చదువుతున్న యోహాను సువార్త 12వ అధ్యాయము 33వ వచనంలో అంటున్నారు, తాను ఏ విధంగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పెను. ఏ మాట చెప్తున్నారు అక్కడ మనం చూస్తున్నాం, భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరూ నా యొద్దకు కొందునని అని ప్రభువైన యేసుక్రీస్తు చేయబోయే కార్యాన్ని చూపిస్తూ ఆయన మాట్లాడిన మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. మరి మానవాళ్ళందరి కోసము కూడా తాను చేసే బలి ద్వారా నూతన జన్మకు ఉన్న సంబంధాన్ని చూపుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన ఒక జాతికి మాత్రమే కాక అన్ని జాతులు జనాలు వంశాల నుంచి మనుషులను తన వైపుకి ఆకర్షించుకుంటున్నానని చెప్తున్నాడు. మనం ఈ మాటలోని యొక్క అర్థాన్ని మనం చూస్తే ప్రతి మానవునికి నూతన జన్మ శాశ్వత జీవము పొందడానికి మరి సాధ్యము అవుతుంది ఆయన చేసే పని ద్వారా. ఆయన ఆకర్షించుకుంటున్న ఆ యొక్క మనుషులకి అది సంప్రాప్తం అవుతుంది అనేది ఇక్కడ చూస్తున్నాం మనం. పాపము మనుషులని పాడు చేసి వారిని శిక్షకు గురి చేసింది. ఎవరైతే పశ్చాత్తాపపడి క్రీస్తులో తమ కోసం ఆయన చేసిన సిలువ యాగం మీద నమ్మకం ఉంచుతారో వారికి ఆయన నూతన జీవాన్ని ఇస్తాడు. అదే మనం ఆయన చెప్పిన మాట కూడా అదే, ఎవరైతే ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మరి ప్రభువైన యేసుక్రీస్తు పైకి ఎత్తబడాల్సిన యొక్క సందర్భం అయితే మాత్రం మనము ఆయన మాటలలోని యొక్క అర్థాన్ని మనం చూస్తున్నాం. ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక జీవం శాశ్వత కాలం నిలిచి ఉంటుంది. సిలువపై ఉన్న ఆ ఇత్తడి పామును చూచిన ప్రతి ఒక్కరూ జీవించారు. ఇది సువార్త యొక్క శక్తివంతమైన ప్రాతినిధ్యం. మనం ఆయన నీతిని పొందగలిగేలా యేసు మన కోసం శాపంగా మారాడు అని మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనంలో ఇలా చదువుతున్నాం, మనం అతని యందు దేవుని నీతిగా ఉండునట్లు పాపం ఎరుగని వానిని మన కొరకు శాపముగా చేశాడు. యేసు పరిపూర్ణుడు కనుకనే ఆయన మన పాపాలని భరించాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన పరిపూర్ణుడు కాబట్టి మన పాపాలని భరించాడు. కాబట్టి మనం విముక్తి పొందాము, మరి క్షమించబడ్డాం. యేసు పాత నిబంధనలోని ప్రవచనాన్ని ఎలా నెరవేర్చబోతున్నాడో, భవిష్యత్తులో నిత్య జీవానికి మార్గాన్ని ఎలా అందించబోతున్నాడో రక్షకునిగా తనను తాను బహిర్గతం చేస్తున్నాడు. పేతురు తను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో మనం ఒక మాటను చదువుతున్నాం, మనము పాపుల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసాడు.
మరి ఆయన పొందిన గాయముల చేత మనకి స్వస్థత కలిగింది. అదే మన మన ఆ యొక్క మనకి స్వస్థత కలగడం కొరకు, మనము బ్రతకడం కొరకు ఆయన మ్రాను మీదకి ఎక్కారు. మనకి సిలువను కూర్చిన వార్త దేవుని శక్తిగా దాగి ఉన్నది. మనము ఆ యొక్క మ్రాను మీద వేలాడబడిన యేసు గురించిన మాటను వింటుంటేనే అది మనకి దేవుని శక్తిగా అది ఆపాదించబడుతుంది. అదే పౌలు గారు అంటున్న మాట ఏంటి అంటే, పౌలు గారు అంటున్నారు 1 కొరింథీయులకు రాసిన పత్రికగా 1వ అధ్యాయము 18వ వచనంలో, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, రక్షించబడిన వారికి దేవుని శక్తి. ఇక్కడ మనం చూస్తున్న ఆలోచించవలసిన విషయం ఒకటి ఉంది. ఏంటంటే సిలువ ఒకరికి వెరితనంగా ఉంది, ఒకరికి శక్తిగా ఉన్నది. ఎవరికి వెరితనం? నశించుచున్న వారికి వెరితనం. ఎందుకు? వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ సిలువ ఏంటి, ఆ సిలువలో ఆయన చనిపోవడం ఏంటి, ఆయన తను తాను కాపాడుకోలేకపోయాడు, ఆయన అందరినీ కాపాడడం ఏంటని హేళన ఆనాడు ఉంది, అది నేటికి కూడా కొనసాగుతూనే ఉంది. కనుకనే వారికి వెరితనంగా ఉంది. కానీ ఎవరైతే రక్షించబడుతున్నారో, రక్షించబడిన వారికి మాత్రం అది దేవుని శక్తి. అంటే సిలువ దేవుని శక్తిని తెలియచేస్తుందా, లేదా సిలువ కార్యములో దేవుని శక్తి దాగి ఉందా? మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది. దాన్ని ఆలోచించాలి మనం. మరి సిలువ ఏ విధంగా మనకి శక్తి అయింది? ఇదే సిలువను గూర్చిన వార్త మనం తెలుసుకోవాల్సినది. సిలువ వేయబడిన వ్యక్తిని గురించి ఏమంటున్నారంటే, మ్రాను మీద వేలాడే ప్రతి వాడు శాపగ్రస్తుడు అని రాసి ఉంది. ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో మనం 21వ అధ్యాయము 22-23 వచనాల్లో మనం చూస్తున్నాం. మరణశిక్షకు తగిన పాపం ఒకటి చేయగా అతనిని చంపి మ్రాను మీద వేలాడి తీసిన ఎడల అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. వేలాడి దీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు కనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకిచ్చుచున్న దేశమును నీవు అపవిత్రపరచకుండునట్లు అకత్యముగా ఆ దినమున వానిని పాతిపెట్టవలను. అంటే వారి నేరాన్ని, అవమానాన్ని బహిరంగంగా ప్రదర్శించటమే సిలువ యొక్క ఉద్దేశం. ఆ విధంగా మనం చేసిన నేరాలకు యేసు మరణించాడు. మన శిక్షను, అవమానాన్ని భరిస్తూ సిలువకు వేలాడాడు. మరి శాపగ్రస్తుడిగా మన కొరకు, మన నిమిత్తం ఆయన మార్చబడ్డాడు. మరి అది మనం అపోస్తుల కార్యము 13వ అధ్యాయం 29వ వచనంలో ఒక మాటని చదువుతాం. వారు ఆయనను గూర్చి రాయబడినవన్నీ నెరవేర్చిన తరువాత యేసుని మ్రాను మీద నుండి దింపి సమాధిలో పెట్టిరి. అక్కడ మనం చూస్తాం, మ్రాను మీద వేలాడబడిన ప్రతివాడు శాపగ్రస్తుడు. అయితే ఒక చోటేమో శాపగ్రస్తుడు అంటున్నారు, మరొక చోటేమో దేవుని శక్తి అని అంటున్నారు. ఆశ్చర్యం అనిపిస్తుంది కదా. ఇంతకీ ఏది వాస్తవం అంటే రెండు కూడా వాస్తవాలే. అయితే ఎలా వాస్తవమో కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఎదుటి వారికి మనం చెప్పాలి, ఆ శక్తి ఏంటో మనం నిరూపించి, మనం ఆ యొక్క దేవుని యొక్క కార్యం, దేవుడు చేసిన కార్యము, ఆ సిలువలో దాగి ఉన్న శక్తి ఏమో మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మాత్రమే మనం అలాగున జీవించగలుగుతాము. సిలువను గురించిన వార్త సరిగా అర్థం కాని వారికి వెరితనం, కానీ ఆ వార్తను గురించిన మర్మం ఎరిగిన వారికి అది శక్తిగా పరిగణింపబడుతుంది. సహజంగా సిలువ అనగానే గుర్తొచ్చే అంశం ఏంటి అనుకుంటే, నిస్సహాయ స్థితిలో ఉన్న యేసుక్రీస్తు. కానీ దానిలో ఉన్న మర్మాన్ని ఎరిగిన వారికి మాత్రం అది శక్తి. సిలువలో కొన్ని మానవాళికి శక్తిని, బలాన్ని ఇచ్చేటువంటి సంగతులు ఉన్నాయి. పరిశీలనగా మనం వాటిని గమనించాలి, తెలుసుకోవాలి. అలా గమనించినప్పుడు మొట్టమొదటిగా మనకి కనబడేది ఏంటి అని అంటే దేవుని ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటిది? ఆ ప్రేమ బలవంతమైనది. ఎంత బలవంతమైనదంటే తన కుమారుణ్ణి చంపుకుని అంత బలవంతమైనది. మరి ఆ సిలువలో దేవుని ప్రేమ, ఆ ప్రేమను మనం ఎలా చూడగలం? అలా చూడగలమంటే దేవుడు లోకమును మరి ఎంతో ప్రేమించి తన కుమారుని అనుగ్రహించటం ద్వారా మనం చూస్తున్నాం. ఎలా ఇచ్చాడు సిలువలో అనగా మనకి ఎలా ఇచ్చాడు అనంటే, సిలువలో ప్రాణాన్ని అర్పించటం వలన మనం తెలుసుకుంటున్నాం ఇది సిలువలో ఉన్న శక్తి. మరి ఆ ప్రేమే శక్తి. మనం ఈరోజు నేర్చుకుంటున్నది ఆ శక్తి అనుకుంటున్నప్పుడు దేవుని యొక్క ప్రేమ, ఆ ప్రేమలోనే శక్తి ఉన్నది. మనము ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మనల్ని ఎవరైనా ప్రేమిస్తున్నారు, మనము ఎవరి ప్రేమనైనా పొందుకుంటున్నామంటే ఆ అనుభూతి మనకి తెలియకుండా మనకి ఎంతో శక్తిని, బలాన్ని ఇస్తుంది కదా. అంటే మన తల్లి, తండ్రి, మన సహోదరులు, మన స్నేహితులు, ఇలా మనల్ని ప్రేమించే వారి యొక్క ప్రేమను మనం పొందుకుంటుంటే మనకంటూ ఉన్నారు, మనల్ని ప్రేమించే వారు ఉన్నారు,
ఉన్నారు అన్నప్పుడు ఆ అనుభూతి మనకి తెలియకుండానే మనకి ఎంతో శక్తిని బలాన్ని ఇస్తుంది. మరి మనం ఆయన్ని ప్రేమించలేదు, మరి ఆయనని మనం ప్రేమించకుండానే మొదటిగా మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు. ప్రేమించిన దేవుడు తన సొంత కుమారుణ్ణి నా కోసం అర్పించాడంటే అది నిజంగా మనకి శక్తి కాదనగలమా? కనుక ఇందులో ప్రేమ ఉన్నది. అదేమంటే మన కొరకు తన కుమారుని సిలువలో చంపుకున్నాడు. తన కుమారుని మన కొరకు చంపుకోవడంలో దేవుని ప్రేమ దాగి ఉన్నది. అది వార్త, మనం తెలుసుకోవలసిన వార్త. అది నశించే వారికి కనబడదు, కానీ రక్షించబడే వారికి కనబడుతుంది. ఎందుకంటే వారి యొక్క మనోనేత్రానికి మరి గురుడితనాన్ని కలగచేశాడు. కాబట్టి మరి ఆ గురుడితనము వలన వారికైతే మాత్రం వెరితనముగా ఉంటుంది. వారు తెలుసుకోలేకపోతున్నారు. నశించే వారికి అది కనబడటలేదు, రక్షించబడిన వారికి కనబడుతుంది. ఎలా? నేను ఆ స్థానంలో చనిపోవాలి, కానీ నేను ఉండవలసిన స్థానంలో మరి ఆయన తన కుమారుని చంపారు నా కొరకు. ఆ యొక్క శిలువ త్యాగం చేయడానికి ఆ మ్రాను మీద ఆయనని నా స్థానంలో ఆయనను ఉంచాడు. కనుక అక్కడ ప్రేమే కనపడుతుంది. ఎంత ప్రేమించేవారైనా మన స్థానంలో చనిపోతారా లేక చంపబడతారా? ఒకవేళ అలా చేసిన ప్రయోజనం ఎంతవరకు ఉంటుంది? మన మీద ఆ పాపమును మోపక ఆయన అంటే ప్రభువైన యేసుక్రీస్తు మీద తన కుమారుని మీద మోపి లోకానికి పంపించాడు. ఇది కొందరికి వెరితనంగా కనబడుతుందా? ఒకవేళ యేసుక్రీస్తు చనిపోయి ఉండకపోతే పరిస్థితి ఎలా ఉండేదో మనం ఊహించగలమా? యేసు సిలువపై నుండి క్రిందకి దిగలేకనో తను తాను కాపాడుకోలేకపోయినో కాదు, తనను తాను కాపాడుకోగలిగిన శక్తి సామర్థ్యం ఉన్నది. ఆయన అంటారు ఒక సందర్భంలో, ఆయన వేడుకుంటే మరి ఎంతమంది ఆయనకి మరి దూతలు సేవ చేస్తారో, ఆయనని కాపాడుతారో మనకి ఆయన మాటలు, ఆయన చెప్పిన మాటలు, ఆయన చూపిన విధానాన్ని మనం తెలుసుకోగలుగుతాం. మరి ఆ సమయంలో ఎందుకు తన ప్రాణాన్ని కాపాడుకోలేక ఇవ్వవలసి వచ్చిందంటే తను స్వతహాగా ప్రాణాన్ని పెడుతున్నాడు మన పట్ల. ఆయనైతే మాత్రం అంటే తన ఇష్టపూర్వకంగా తన ప్రాణాన్ని పెడుతున్నాడు. కాబట్టి అక్కడ మనము మన బలహీనతలను బట్టి, మన యొక్క దైవోగ్రతకి పాలైన మనస్థితిని బట్టి ఆయన తన ప్రాణాన్ని స్వతహాగా పెడుతున్నాడు. అందుకే పౌలు అంటున్నారు ఒక మాట, క్రీస్తు మీ పట్ల బలహీనుడు కాడు, కానీ మీ యందు శక్తిమంతుడై ఉన్నాడు. బలహీనతలను పట్టి ఆయన సిలువ వేయబడెను, కానీ దేవుని శక్తిని పట్టి జీవించుచున్నాడని పౌలు కొరింథీ సంఘముతో మాట్లాడుతూ చెప్తున్నాడు. మనం కొరింథీలకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 3-4 వచనములలో మనం చూస్తున్నాం ఆ మాటలని. మానవుని బలహీనత కారణంగా ఆయన సిలువ మరణానికి గురయ్యాడు, కానీ దేవుని బల ప్రభావములను బట్టి ఆయన జీవిస్తున్నాడు. ఆయనతో ఐక్యత కలిగిన అందరూ కూడా పౌలు అంటున్నారు, మేము అని అంటున్నారు. అలాగే పౌలు గారు కానీ పౌలు గారిలాగా మరి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు యందు ఎవరైతే విశ్వాసం నుంచి పౌలు గారిలాగా ఎవరైతే జీవిస్తున్నారో, అందుకే అంటున్నారు ఆయన కానీ ఆయనలాగా జీవించే వారికి కూడా మరి బలహీనులైన వారి పట్ల అలాగనే ఆయనతో పాటు దేవుని బల ప్రభావాలను బట్టి జీవించగలుగుతున్నాము అని ఆయన చెప్తున్నారు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మరి మనం చూస్తున్న మాటలు 3-4 వచనాల్లో ఆయన చెప్తున్న మాటలకి అర్థం. ఆయనలో బలహీనత లేదు. మానవుని బలహీనత కారణంగా ఆయన సిలువ వేయబడి ఆయన చనిపోయాడు, కానీ దేవుని యొక్క బల ప్రభావాలని బట్టి ఆయన ఇప్పటికీ కూడా జీవిస్తున్నాడు. ఆయనతో ఎవరైతే ఐక్యత కలిగి ఉంటారో, ఆయనలో ఎవరైతే మమేకమై ఉంటారో, అలాగున ఆయనలాగా ఆయనతో పాటు దేవుని బల ప్రభావాలని పొందుకొని జీవించగలిగిన వారిగా ఉంటాం అనేది ఇక్కడ చెప్తున్న మాటలోని మనం అర్థాన్ని చూస్తున్నాం. తండ్రి అభిష్టాన్ని నెరవేర్చడానికి క్రీస్తు తన ప్రాణాన్ని అర్పించాడు. యేసుక్రీస్తుకి ప్రాణం పెట్టడానికైనా తన ప్రాణాన్ని కాపాడుకోవడానికైనా సంపూర్ణ అధికారం ఉంది, కానీ మన బలహీనతలను పట్టి ఆయన సిలువ వేయబడ్డాడని మనం చూస్తున్న పౌలు గారు ఎన్నో మాటలు ఎన్నో సందర్భాల్లో ఆయన తెలియజేస్తూనే ఉంటున్నారు. ఆయన తన ప్రాణాన్ని ఆయన కాపాడుకోవడానికి సంపూర్ణ అధికారం కలిగిన ఆయన ప్రాణాన్ని పోగొట్టుకుంటున్నాడంటే ఇందులో కేవలం దేవుని ప్రేమ మాత్రమే కనపడుతుంది. ఆ ప్రేమను ఎవరైతే కనుగొంటారో వారికి అది దేవుని శక్తి. ఆ శక్తి ప్రేమగా ఆ శక్తి మరి నిజంగా
ప్రేమగా మారి ప్రాణాలను సహితం లెక్క చేయకుండా అర్పించడానికి నేటికి కూడా బలవంతం చేస్తుంది. ఎవరైతే ఆ ప్రేమను గుర్తెరిగి ఆ శిలువ శక్తిని పొందుకుంటున్నారో, ఆ బల ప్రభావాలని పొందుకుంటున్నారో, ప్రాణాలని కూడా లెక్క చేయకుండా, ప్రాణాలని సహితం లెక్క చేయకుండా అర్పించడానికి నేటికి బలవంతం చేస్తుంది. అలా మారిన వాడే అపోస్తులైన పౌలు. నిజంగా ఆయన చేత ఆకర్షించబడి అచంచలమైన విశ్వాసం కలిగి ఆయన ద్వారా నిత్య జీవము పొందుతానన్న నిశ్చయిత కలిగిన ఎవరైతే ఉన్నారో ప్రతివారు పౌలు గారు కానీ, అందుకే ఆయన మాట్లాడిన మాటలు అది నాకు మాత్రమే కాక అలా ఎవరైతే ఉంటారు అని చాలా ఆయన మాటలు సంబోధిస్తూ ఉంటారు. మరి అది ఆయనతోనే అక్కడతోనే ఆగిపోకుండా ఆయన అంటున్న మాటలను మనం చూస్తే అలా ఎవరైతే కనుగొంటారో, మరి ఎవరైతే ఆ ప్రేమను గుర్తెరుగుతారో వారికి అది దేవుని శక్తి. అలాగ మరి ప్రాణాన్ని పోగొట్టుకోవడానికైనా ఇష్టపడుతున్న వారు, ఆ ప్రాణాన్ని పోగొట్టుకోవడానికైనా తెగించి మరి దేవుని ప్రభువైన యేసుక్రీస్తు కొరకు నిలబడుతున్నారో వారికి వారైతే మాత్రం అది దేవుని శక్తిగా చూస్తున్నారు. ఆ శక్తి ప్రేమగా మారి ప్రాణాన్ని కూడా లెక్క చేయనంతగా మరి మారిపోతున్నారు. అలా మారిన పౌల యొక్క జీవితాన్ని చూస్తే నిజంగా ఆయన అచంచలమైన విశ్వాసాన్ని కలిగిన వాడుగా ఆయన ద్వారా నిత్య జీవాన్ని పొందుతానన్న నిరీక్షణతో ఉండి, మరి ఆయన చెప్తున్న మాట ఏంటి అనుకుంటే ఆ ప్రేమ, ఆ సిలువలో ఉన్న శక్తి, ఆ యొక్క సిలువ అలా మారిన పౌలు చెప్తున్న మాటలు మనం చూసుకుంటే ఏమంటారంటే యేసుక్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది అని అంటున్నారు. మరి అలాంటి అచంచలమైన విశ్వాసం కలిగి ఎవరైతే ఆయన ద్వారా నిత్య జీవం పొందుతామన్న నిశ్చయిత కలిగిన ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తు కొరకు అలాగే ప్రాణాలను అర్పిస్తారు. అదే సిలువ ప్రేమ, ఆ ప్రేమ శక్తి. అందులో ఉన్న శక్తిని ఎప్పుడైతే కనుగొన్నాడో మరి అపోస్తలుడైన పౌలైతే అంటున్నారు, నేను ఆ ప్రేమ యేసుక్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అని. మరి ఒకప్పుడు ఆయన స్థితి చూస్తే ఆయన ఎలాంటి వాడు అంటున్నప్పుడు దూషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్న తన జీవితాన్ని మార్చేసింది అని సాక్ష్యమిస్తూ ఆ యేసు కొరకు తన ప్రాణాన్ని అర్పించడానికి సిద్ధమయ్యాడు. ఉన్నత కుటుంబం, ఉన్నత చదువు, ఉన్నతమైన హోదా అయినా అవేవి తనకి లాభకరంగా అనుకోవట్లేదు. వాటన్నిటినీ కూడా యేసుక్రీస్తు నిమిత్తం నష్టంగా ఎంచుకుంటున్నాను అని అంటూ మరొక మాటని చెప్తున్నాడు. నేను యేసుక్రీస్తు సిలువ యందు తప్ప దేని యందు నాకు అతిశయించడం నాకు దూరం అవును కాక అంటున్నారు. మరి ఆయన అయితే చెప్తున్న మాట ఇంకోటి ఏంటి అని అంటే, లోకమునకు నాకు లోకము సిలువ వేయబడింది అంటున్నారు. సిలువే విశ్వాసి మహిమకు, అతిశయానికి నిజమైన ఆధారం. తనలో కానీ తను చేసిన దానిలో కానీ కాక పాపుల కోసము క్రీస్తు మరణించిన విషయంలోనే అతిశయించాలని, వారు ఏ దేశస్థులైనప్పటికీ, వారు ఎవరైనప్పటికీ దేవుని చేత ఆకర్షించబడి ఆయన పిలుపు అందిన వారికైతే అది శక్తి. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం చేసిన పనులను పట్టో, మనకున్న హోదాలను పట్టో, మన యొక్క సామర్థ్యములను పట్టి కాదు, కానీ మనము ఆయన చేత ఆకర్షించబడి ఆయన పిలుపుని అందుకున్న వారికి అది శక్తి. దేవుని యొక్క ప్రేమ ఎప్పుడైతే తెలుస్తుందో అది మనల్ని శక్తిగా ముందుకు నడిపిస్తుంది. క్రీస్తు దేవుని బల ప్రభావము, దేవుని జ్ఞానం, అది మరి ఎవరైతే దేవుని జ్ఞానాన్ని ప్రభువైన యేసుక్రీస్తుగా మనం చూస్తున్నాము. యూదులైతే సూచక్రియలు అడుగుతున్నారు, గ్రీసు దేశస్తులు జ్ఞానాన్ని వెతుకుతున్నారు. అంటే కొందరు సూచక్రియలు అడుగుతారు, కొందరు అద్భుతాలు కోరుకుంటారు, కొందరికి జ్ఞానం కావాలి. కానీ పౌలేమంటున్నారంటే, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాము అంటున్నారు. యూదులకి ఆటంకంగా, అన్ని జనులకి వెరితనంగా ఉన్నారు మరి ప్రభువైన యేసుక్రీస్తు. మనం కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం అంతా కూడా మనం చూస్తున్నాం. కొందరు ఆయన్ని అలా వెతుకుతున్నారు, కానీ పౌలేమంటున్నారంటే, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాము. ఆయన ఆచారంగా నడుస్తున్న యూదులకి, ఎరుగని అన్యజనులకి వెర్రితనంగా ఉన్నారు. ఎవరికి వెర్రితనంగా ఉన్నారో ఇక్కడ చెప్తున్నారు. నశించిపోయిన వారు ఎవరు అనంటే, ఆచారంగా అలవాటుగా లేక తెలుసుకుని కూడా ఆ విధమైన జీవితాన్ని జీవించలేని వారు, అంటే వాళ్ళు యూదులుగా అక్కడ చెప్తున్నారు, కానీ అలాగూ జీవించిన వారికి ఆటంకంగాను అన్ని జనులకు వెర్రితనంగాను ఉన్నాడు అని అక్కడ మనం చదువుతున్నాము. 24వ వచనము కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయంలో. మరి సిలువను ఎవరైతే అంగీకరిస్తారో, అంగీకరించిన వారికి, వారు యూదులైనా గ్రీసు దేశస్థులైనా వారు ఎవరైనా, పిలువబడిన వారికి, ప్రభువైన యేసుక్రీస్తు చేత ఆకర్షించబడి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు.
మనం నేర్చుకుంటున్న మాటలను, మనం తెలుసుకుంటున్న మాటలను చూస్తే నిజంగా దేవుని ఆ యొక్క సిలువ శక్తిని మనం తెలుసుకుంటే మరి దానిలో దాగి ఉన్న జ్ఞానం, ఆ ప్రేమ, ఆ జ్ఞానం మనం తెలుసుకుంటాం. మనుషులందరికంటే అది బలమైనది, శక్తివంతమైనది. ఈ విషయంలో పౌలు ఆదర్శాన్ని అనుసరించకుండా తాము చేసిన వాటిని గురించి గొప్పలు చెప్పుకునే వారి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది నేర్చుకోవాలి. యేసుక్రీస్తు సిలువ మానవ జాతికి రక్షణార్థమైనది, అది ప్రయోజనకరమైనది, అది మానవునికి విలువనిచ్చింది. యేసు సిలువ మరణము ద్వారా తన పిల్లలుగా మనం స్వీకరించబడ్డాం. ప్రపంచ మానవాళికి మరి ఆయన తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి, మనందరినీ కాపాడడానికి అన్న విషయాన్ని చూపిస్తున్నాడు. సిలువంటే తండ్రి ప్రేమ లేదా దేవుని ప్రేమకు గుర్తు. ఆ గుర్తులను పౌలు తన శరీరమందు ధరించి ప్రదర్శిస్తున్నాడు. అదే గలతీకి చెప్తూ అంటాడు, నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించి ఉన్నాను అంటున్నాడు. సిలువ అన్న మాట విన్నా, గుర్తొచ్చినా, ఊహించినా ఎప్పుడు మనకి జ్ఞాపకం వచ్చేది దేవుని ప్రేమ, క్రీస్తు త్యాగం. ఇదే శక్తి. ప్రేమ త్యాగాల నుండి వచ్చేదే శక్తి. మరి ఇక్కడ అందుకనే పరమగీతంలో జ్ఞాని అయిన సొలొమోను ఒక మాట అంటున్నారు, ప్రేమ మరణమంతా బలవంతమైనది అంటున్నారు. మరి ప్రేమ మరణమంతా బలవంతమైనదని ఆయన చెప్తున్న మాట, ప్రేమ ఎంత శక్తి కలిగినదో తెలియచేస్తున్న పలికిన మాటలు. ప్రేమ పుట్టుకును మరణంతో పోల్చి చెప్తున్నాడు. మరణము మానవునికి ఎంత మరి అది ఎలాంటిదో, మరణం అనేది ఎంత సహజమైనదో మనిషికి కలిగే ప్రేమ కూడా అలాంటిదే అని అక్కడ చెప్తున్న మాటలను బట్టి, మరణం అయితే చూస్తే అది ఏ రూపంలోనైనా మనిషికి సంభవించవచ్చు. అది ఏదో ఒక విధంగా మరణం అనేది ప్రతి మనిషికి వస్తుంది. కానీ మరి అలాంటి మరణాలతో ఆ ప్రేమని చూపిస్తున్నాడు. దేవుడు ప్రేమ కూడా అలాగే, మరణం నుండి ఎలాగైతే తప్పించుకోలేమో దేవుని ప్రేమ నుండి కూడా ఎవరు తొలగిపోలేరు, తప్పించుకోలేరు. ప్రేమ మరణమంతా బలమైనది. మరణం, మనుషుల శత్రువైన మరణం చాలా శక్తివంతమైనది. తన చేజిక్కించుకున్న వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టదు మరణం. మానవుని పట్ల దేవుని యొక్క దైవ ప్రేమకున్న శక్తి అంతకంటే ఎక్కువైనది. దేవుని ప్రేమ తన వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టదు. అది అగాధ సముద్ర జలం. ఆ ప్రేమను, ఆ అగాధ సముద్ర జలములు కూడా ఆ ప్రేమను ఆర్పలేవు. నది ప్రవాహములు దానిని ముంచివేయలేవు. మనం 7వ వచనం పరమగీతంలో మనం చదువుతున్నాం. ఆ ప్రేమకున్న శక్తి బలమైనది. అది నీటికిని కూడా నడిపిస్తుంది. దీని వర్ణన మనం వర్ణించలేము, అది వివరించలేము. మనం దానిని ఏ విధంగా కూడా చెప్పలేనంత అనిర్వచనమైనది అది. అది ఆర్పజాలనిది. ఆ ప్రేమ ఒక జ్వాల లాంటిది. ఇది మన హృదయాలను వెచ్చగా ఉంచుతుంది, మనకి శక్తినిస్తుంది. ఒకవేళ కనుక వికటిస్తే దహించి వేస్తుంది. ఆ ప్రేమకి ఒక లోతు కానీ అది ఎంత విశాలమైనది అని ఆ యొక్క రహస్యాలతో నిండి ఉన్నదైతే మనకు చెప్తున్నారు. అదే అగాధ జలములు కూడా ఆ ప్రేమను ఆర్పలేవు, నది ప్రవాహములు కూడా దానిని ముంచివేయలేవు. అంతటి బలమైనది ఆ ప్రేమ. ఆ ప్రేమ చూపిన చేసిన త్యాగాన్ని మనం చూస్తున్నాము. అందుకే ఆ తర్వాత మాటల్లో చూస్తే 7వ వచనంలో అంటారు, నీ హృదయం మీద, 6వ వచనంలోనే అంటారు, నీ హృదయము మీద నన్ను ముద్ర వేయము, నీ చేయి మీద ముద్ర వలె ఉంచు. అంటే అక్కడ మాటలని మనం చూస్తే మనకి మోషే గారు చెప్పిన మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఆనాడు మోషే గారి ద్వారా దేవుడు చెప్పిన మాటలు, తన ప్రజలైన ఇశ్రాయేలీయుల వారికి ఆజ్ఞాపించిన మాటల యొక్క సూచికను మనకు తెలియజేస్తుంది. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 5-7 వచనాలలో చెప్తున్నారు, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాని ప్రేమించు. నీకు ఆజ్ఞాపించిన మాటలు నీ హృదయంలో ఉండాలి. అక్కడ చెప్తున్న మాటలు అవి నీ పిల్లలకు వాటిని అభ్యసింపచేసి, కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడాలి. అవి సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలి. వాటిని హృదయమందు ఎలా ముద్రించుకోవాలో నామాక్షరముగా భుజముల మీద వాటిని మోస్తూ సూచకంగా చేతికి కట్టుకునే విధానాన్ని అక్కడ తెలియచేస్తున్నారు. అలా నడవాలి అని మనకి నేర్పిస్తున్నారు. ప్రేమ మరణం వలె బలమైనది. అది ప్రేమ అనేది ఒక శక్తివంతమైన భావన, త్యాగపూరితమైన ప్రేమ. ఇది దేవునికి మనపై ఉన్న ప్రేమ. మనం ఇతరుల పట్ల కూడా కలిగి ఉండమని ఆయన మనకి బోధిస్తున్నాడు. ఇది అన్నిటిలో కంటే అంత ఉన్నతమైనది. అది నిజమైన ప్రేమ. మానవుల పట్ల దేవుని ఒడంబడిక ప్రేమను, అలాగే దేవుని పట్ల మానవుల పరస్పర ప్రేమను సూచిస్తుంది. దేవునికి మనిషికి మరియు మనిషికి దేవునికి మధ్య ప్రేమ నిస్వార్థమైనది, స్వార్థము లేనిది, స్వప్రయోజనమును కోరుకోనిది. ఇది షరతులు లేని ప్రేమ. పరిస్థితులతో సంబంధం లేకుండా కొనసాగుతుంది. ఆయన పట్ల మనకున్న ప్రేమ ఎటువంటి తిరస్కరణ రూపంలో వచ్చే ప్రలోభాలనైనా సైతం అధిగమించడానికి మనకి శక్తినిస్తుంది.
ఉంది. ఈ ప్రేమలో సత్యం ఉన్నది. పాపాన్ని ఎత్తి చూపిస్తుంది, పాపిని ప్రేమిస్తుంది. పిల్లలంటే తల్లిదండ్రుల పోలిక మాత్రమే కాదు, పిల్లలు శారీరకంగా మానసికంగా వారిని అద్దం పట్టినట్లు చూపడం. మనము దేవుని పిల్లలమైతే మనలో కూడా ఆ రూపం కనిపిస్తుంది. అలా జీవించినప్పుడు సిలువ ప్రేమలో విజయం ఉంటుంది. మన స్థానంలో మన పక్షాన మనలాగా చనిపోయాడు అంటే నా స్థానమందు నిలిచి నా శిక్షను భరించి నా కోసము క్రయధనమును చెల్లించాడు కనుక ఆ ఉన్నత రాజ్యంలో మనకి స్థానాన్ని అనుగ్రహించాడు, విలువనిచ్చాడు. కాబట్టి ఆయన విజయం సాధిస్తే ఆ విజయము మనకు ఆపాదించబడింది. ఆయన కనుక మనము గెలిచిన వారందరికంటే కూడా గొప్పవారం. ఎంత ఉన్నతమైన ప్రేమ కదా! సిలువ గొప్పతనము బలహీనతలను కూడా జయిస్తుంది, పాపానికి ఉన్న బలాన్ని తుంచివేస్తుంది. పాపరహితుడు సిలువపై వ్రేలాడి పాప బలాన్ని తుంచివేశాడు. ఆ సిలువలో మమేకమైతే అదే శక్తి. ఆ సిలువను పట్టి లోకానికి వెర్రివారంగా అగపడొచ్చు, కానీ ఆ సిలువ బలం మరణంపై గెలిచింది. పాపం వలన వచ్చే జీతము మరణం. కానీ మనం ఆ సిలువ వైపు చూసినప్పుడు, అనగా ఆ సిలువ త్యాగమును మనం ధ్యానించినప్పుడు, గ్రహించినప్పుడు, జ్ఞాపకం చేసుకున్నప్పుడు అది మనకి జీవాన్ని ఇస్తుంది, మనల్ని ముందుకి నడిపిస్తుంది. మోషేకి దేవుడు చెప్పిన ఆ రోజున ఆ సందర్భం కంటే అది ఎంతో ఉన్నతమైనది. ఇది నిత్య జీవం అనే వరాన్ని ఇస్తుంది. నిత్య జీవము వరం మనకి అనుగ్రహింపబడింది, వరముగా అనుగ్రహింపబడింది. వరానికి జీతానికి తేడా ఉంటుంది. వరము కష్టపడకుండా వచ్చేది, కానీ జీతం అనేది కష్టార్జితం. సిలువ పాపిని మరణాన్ని గెలిచి చూపించింది. మనం కష్టపడకుండానే దేవుడు మనకి వరముగా నిత్య జీవాన్ని అనుగ్రహిస్తున్నాడు తన కుమారుని ద్వారా. మరణ దాస్యము నుండి, పాప దాస్యము నుండి విడిపించింది మనల్ని ఆ యొక్క సిలువ త్యాగం. మనందరినీ కూడా విడిపించి మరణాన్ని గెలిచిన యేసుని ఎరిగితే తెలుస్తుంది నిజంగా ఆయన శక్తి అంటే ఏమిటో. అందుకే పౌలు అంటున్నారు, నేను సిలువ వేయబడ్డాను కనుక జీవించువాడని ఇక నేను కాదు అంటున్నాడు. సిలువ యొక్క విజయం అపవాదిని జయించటం. దేవుడు ప్రతిరోజు మానవునితో సహవాసం చేయడానికి ప్రతి సాయంత్రపు వేళ కూడా వచ్చేవాడు. దానిని ఓర్వలేని అపవాది మానవుని దేవుని నుండి దూరం చేసింది. ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా మానవుడు దేవుని యొక్క సహవాసాన్ని కోల్పోయాడు. దేవునికి మనతో సహవాసం చేయాలనేదేమో కోరిక. భూమి మీద ప్రతి కుటుంబం సంఘంలో భాగం కనుక ప్రతి ఒక్కరి కోసం యేసుక్రీస్తు చనిపోయాడు. మానవుని తన కుమారుని స్థాయికి ఎత్తాడు. మన కోసం ప్రాణం పెట్టి అంతటి గొప్ప విలువనిచ్చాడు. ఒకరికి పరిమితం చేయకుండా అది అందరికీ కూడా ఆపాదించాడు. కనుక ప్రతి వారు విలువైన వారు, ప్రతి వారు గొప్పవారు. ఏ తారతమ్యం లేకుండా సిలువ అందరినీ సమానంగా చేసింది, చూస్తుంది, నిలబడుతుంది. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నుంచి నేర్చుకొని అనుకరించవలసిన విషయం ఉంది. అది మన జీవితాల్లో ఖచ్చితంగా చేయాలి. యేసుని ఎరగని వారికి వెర్రితరంగా ఉన్నప్పటికీ వారిని కూడా మనం గౌరవించాలి, ప్రేమించాలి. అదే మనం ఆయన నుండి నేర్చుకొని అనుకరించవలసిన విషయం. మరి మనం ఆ అద్దము వలె చూపించవలసిన విషయం. సిలువలో ఆయన మన ప్రతి కష్టం గుండా, మన ప్రతి బాధ గుండా వెళ్ళాడు. వాటి గుండా వెళ్ళి దాని యొక్క భారం ఏమిటో ఆయన ఎరిగినవాడు. మన కష్టం ఏదైనప్పటికీ కావచ్చు, మనతో పరిపూర్ణంగా మమేకమై సహానుభవం కలిగిన వాడు, చాలినవాడు. మరి మనల్ని మన యొక్క స్థితులను అర్థం చేసుకోగలిగిన వాడు. కారణం ఆ బాధ గుండా మనకంటే ముందుగా వెళ్ళాడు. అవమానము, నింద, హేళన, అపహాస్యము, మరణం ఇలా అన్నిటినీ జయించాడు. కనుక మన స్థితి పరిస్థితి ఏదైనప్పటికీ అన్నిటికీ ఆయన సరిపోయినవాడు. కనుక ఆ శిలువ శక్తి వలన మనం అన్నిటినీ చివరికి మరణాన్ని కూడా జయించగలుగుతాము. కాబట్టి దేవుని మూలముగా ఉన్న క్రీస్తు మనకి జ్ఞానమును, నీతియు, పరిశుద్ధత, విమోచన అయి ఉన్నాడు. కనుక ఆయన యందు మనము అతిశయించాలి. ఆ శక్తిని పొందుకొని అనేక మందికి దీవెనకరంగా మారాలి. దేవుడటి కృపాధన్యత మన జీవితాలలో అనుగ్రహించును గాక. ఆమేన్.